అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. వైసీపీకి సంబంధించినటువంటి ఇద్దరు నేతలు పోసాని కృష్ణమురళి మరియు యాంకర్ శ్యామల వైసీపీ అధికార ప్రతినిధి ఇద్దరికి కోర్టులో కొంత ఊరట లభించింది. పోసాని కృష్ణమురళికి గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది సిఐడి కేసులో. మరోపక్క తెలంగాణలో హైకోర్టులో యాంకర్ శ్యామల వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల వేసినటువంటి తనపైన నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలంటూ తను వేసిన పిటిషన్ పై హైకోర్టు కూడా కొంత పాజిటివ్ గా స్పందించడం జరిగింది. తనను అరెస్ట్ చేయొద్దంటూ ఆదేశాలు ఇచ్చింది. ఈ రెండు విషయాలకు సంబంధించి విశ్లేషిద్దాం. మనతో పాటు అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు. సార్ నమస్తే. నమస్తే. వైసీపీ నాయకులకు ఒక్కొక్కరికి ఊరట లభిస్తోందా? పోసాని కృష్ణమురళికి గుంటూరు కోర్టు బెయిల్ ఇవ్వటం, వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామలకు తన వేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టు నుంచి ఆదేశాలు రావడం ఎలా చూడాలి? కోర్టు పోసాని కృష్ణమురళి బూతులే తిట్టలేదు, నేరమే చేయలేదని చెప్పలే. ఓకే, అతను అరెస్ట్ అయిన కేసులో బెయిల్ ఇచ్చింది అంతే. అతను అరెస్ట్ చేశాడు, రిమాండ్ ఖైదీగా జైలు జీవితాన్ని గడిపాడు. 3 జైలు కూడా మారాడు. ఫస్ట్ రాజంపేట జైల్లో కొన్నాళ్ళు గడిపాడు, అదోనిలో కొన్నాళ్ళు గడిపాడు, గుంటూరు జైల్లో కొన్నాళ్ళు గడిపాడు. కొంత జైలు జీవితానికి విశ్రాంతి దొరికే అవకాశం దొరికింది, ఇంకా వేరే కేసులు అరెస్ట్ కనుక చేయకపోతే. అంతేగాని కేసును మాత్రం ఫేస్ చేయాల్సిందే, కేసు విచారణ ఎదుర్కోవాల్సిందే. కేసులో దోషిగా కనుక తేలితే శిక్షలు అనుభవించాల్సిందే. ఈ కేసులో రిమాండ్ ఖైదీగా కొంతకాలం ఉన్న తర్వాత, కస్టడీ ముగిసిన తర్వాత, విచారణ ఒక దశకి వెళ్ళిన తర్వాత సహజంగానే ఎవరికైనా బెయిల్ వస్తుంది. ఏ కేసులో అరెస్ట్ అయినా సరే విచారణ ఒక దశకి వెళ్ళిన తర్వాత, ఛార్జ్ షీట్ లెవెల్కి వెళ్ళిన తర్వాత, కస్టడీ ముగిసిన తర్వాత బెయిల్ వస్తుంది. ఎప్పటి వరకు వస్తుంది? కేసు తేలేంత వరకు వస్తుంది. కేసు కనుక తేలి కోర్టు కనుక శిక్ష విధిస్తే శిక్ష అనుభవించాల్సి వస్తుంది, ఒకవేళ దోషిగా కోర్టు తేలిస్తే. ఇప్పుడు యాంకర్ శ్యామల విషయంలో కూడా కోర్టు ఈమె ఎక్కడా బెట్టింగ్ యాడ్ని ప్రమోట్ చేయలేదని చెప్పలే, ఆమె ఎఫ్ఐఆర్ని క్రాష్ చేయలే. ఆమె ఒకవైపు క్యాష్ పిటిషన్కి వెళ్ళింది, మరొకవైపు ముందస్తు బెయిల్ కోసం వెళ్ళింది. ఆ ముందస్తు బెయిల్ విషయంలో నాట్ టు అరెస్ట్ అని కోర్టు చెప్పింది. టెక్నికల్ భాషలో నాట్ టు అరెస్టు చెయ్యవద్దు. నిజానికి ఆమె మీద మరీ క్రిమినల్ కేసు నమోదు కాలేదు కాబట్టి ఆ మీద నమోదు ఏం మీద మాత్రమే కాదు, బెట్టింగ్ యాప్లో అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరి మీద నమోదు చేసిన కేసులు పెట్టిన సెక్షన్స్ విషయంలో కొంత తేడా ఉంది. ఒక పెద్ద సెక్షన్స్ ఏం పెట్టలే వీళ్ళ మీద, కాబట్టి వీళ్ళు కొంత ఈజీగానే బెయిల్ వచ్చే అవకాశం ఉంది. ఆ రకంగానే నాట్ టు అరెస్ట్ని ఆమె సంపాదించుకోగలిగింది. ఇప్పుడు నిజానికి పోలీసులు ఆలోచించుకోవాలి, ఈ సెక్షన్లు కరెక్టా కాదా, వీళ్ళు చేసే నేరానికి కేవలం ఈ సెక్షన్ సరిపోతాయా లేదా అనేటువంటిది పోలీసులు ఆలోచించుకోవాలి, ప్రభుత్వాలు ఆలోచించుకోవాలి. నిజానికేమో నేరం చాలా కళ్ళ ముందు చాలా పెద్దగా కనపడుతుంది. నా ఉద్దేశంలో బయట దేశాల్లో క్రియేట్ అయిన యాప్లు మన దేశంలో వీళ్ళు ప్రమోట్ చేస్తూ ఉన్నారు. మన దేశంలో ప్రమోట్ చేయడం వల్ల వీళ్ళకి కొంత డబ్బు వస్తే రావచ్చేమో, కానీ మన దేశ ప్రజలు వీటిని వాడుతున్న ఫలితంగా, మన దేశంలో జనాలు నష్టపోవడం ఫలితంగా ఈ డబ్బంతా యాప్ల వాళ్ళు లాక్కొని పోతున్నారు బయట దేశాల వాళ్ళకి, బయట దేశాలకు లాక్కొని పోతున్నారు. మన దేశపు ప్రజల డబ్బు విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అది కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ యాప్లు క్రియేట్ చేసినంత యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కాబట్టి. అంటే ఒక రకంగా మన ప్రజల మీద చేస్తున్న సైబర్ వార్ ఇది. ఒకప్పుడు కార్గిల్ వార్ తెలుసా, పాకిస్తాన్ మనం యుద్ధం చేశాం, అలాంటిదే ఇది సైబర్ వార్. ఒకప్పుడు లేక తుపాకులు పట్టుకొని బాంబులు పట్టుకొని యుద్ధం చేసే రోజులు కావు ఇవి. ఇప్పుడున్న రోజులు సైబర్ వార్ చేస్తే రోజులు ఇవి. అంటే తెలియకుండానే యుద్ధం చేస్తాడు. అలాంటి యుద్ధం మనమే చేస్తా ఉంటే, ఆ యుద్ధానికి ఆన్లైన్ యుద్ధం చేస్తా ఉంటే ఆ యుద్ధానికి సహకరిస్తున్నారు వీళ్ళు. సరే, వీళ్ళ మీద ఈ సెక్షన్ సరిపోతాయా లేదా, ఈడీ రంగంలో దిగుతుంది అని వింటున్నాం. ఈడీ రంగంలో దిగే కొద్దిగా ఎంక్వైరీ ముందుకెళ్తే తేలిద్ది. అయితే కార్తిక్ గారు, ఇక్కడ బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల వారి కేసులు ఈ విధంగా ఉంటే, ఇక్కడ పోసాని బెయిల్ విషయం ఒకసారి చూసుకుంటే, బయటకు వచ్చిన తర్వాత ప్రభావితం చేసి మళ్ళీ వాళ్ళు లోపలికి వెళ్ళే అవకాశం ఉండదు, బయట ఉన్నటువంటి సాక్షులను కానీ సాక్ష్యాధారాలను కానీ ప్రభావితం చేస్తారని కొంత వాదన వినపడుతుంది. మరి ఈ రకంగా ఉంటుందా? ఇప్పుడు ప్రస్తుతానికి అధికారంలో కూడా లేరు వాళ్ళు, మరి ఈ రకంగా ఉండే ఛాన్సెస్ ఉండాలని కొంచెం. అంటే యాక్చువల్గా బెయిల్ ఇచ్చేటప్పుడే ఇవన్నీ పరిగణలో తీసుకుంటారు. బయటికి పోయిన తర్వాత ఇతని బిహేవియర్ ఏ రకంగా ఉంటుంది, సాక్షిని ప్రభావితం చేసే అవకాశం ఉంటుందా ఉండదా, ఇవన్నీ పరిగణలో తీసుకున్న తర్వాత బెయిల్ ఇస్తారు. కాబట్టి ఇతని మీద నమోదైన సోషల్ మీడియా కేసులు కాబట్టి ఈజీగా బెయిల్ వచ్చే కేసులే. కొంతకాలం జైల్లో ఉన్నప్పుడు కూడా ఈజీగా బెయిల్ వచ్చే కేసులే. ఇతను ఎవరిని పొడవలేదు కదా, బూతులు తిట్టాడు అంతే. అదే బూతులు తిట్టినందుకు జైలుకి పోయాడు, సంతోషం. ఎందుకంటే రేపు రాబోయే కాలంలో ఎవరు తిట్టాలన్నా మేము జైలు చూడాల్సి వచ్చిందో నాకు భయం రావాలి. పోసాని పైన
ఒక పోక్సో యాక్ట్ కూడా పెట్టే అవకాశం ఉందని ఒక వాదన. ఎందుకంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూతురు మైనర్గా ఉన్న టైంలో పోసాని కృష్ణమురళి చేసిన కొన్ని వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరంగా సమాజమే తలదించుకునే విధంగా చేశాడని చెప్పి తనపైన పోక్సో యాక్ట్ కూడా పెట్టే అవకాశం ఉందని వాదించింది. యాక్చువల్గా ఈ వాదన మొదటి నుంచి ఉంది. ఇంతవరకు పోలీసులు పెట్టలేదు. పోక్సో యాక్ట్ పెట్టొచ్చు నిజానికి, ఎందుకంటే మైనర్ బాలికను దూషించడం తప్పు. మైనర్ బాలుని కానీ బాలికని కానీ ఎవరినైనా సరే ఒక మైనర్ని దూషించడం తప్పు. మరి దూషించాడు కదా, అది తప్పు కదా, అభ్యంతరకరం కదా. ఇప్పుడు రాజకీయాల్లో సైద్ధాంతిక విరోధాలు ఉంటాయి తప్ప వ్యక్తిగత శత్రువులు ఎవరు ఉండరబ్బా. రాజకీయ పార్టీలు వైసీపీది ఒక సిద్ధాంతం, జనసేనది మరొక సిద్ధాంతం, టీడీపీది ఒక సిద్ధాంతం. ఎవరి పొలిటికల్ లైన్లో వాళ్ళు ముందుకెళ్తా ఉంటారు. ఆ టైంలో ఆ పొలిటికల్ లైన్ మంచిది కాదు, ఆ నాయకుడు ఆలోచన మంచిది కాదు, ఆ నాయకుడు తీసుకునేటువంటి విధానం మంచిది కాదు, మేమైతే మంచి చేస్తామని చెప్పుకున్నంత వరకు ఓకే. కానీ బూతులు తిట్టమైంది, ఇంటి వాళ్ళు ఇన్వాల్వ్ తీసి తిట్టమైంది. ఈ కల్చర్ స్టార్ట్ అయిన ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ అనేది పెట్టిన తర్వాత. అంతకుముందు లేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంటే చాలా హోందాగా నడిచాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వెంకయ్యనాయుడు చూశారు, జయపాల్ రెడ్డి చూశారు, పొచ్చినప్పుడు సుందరయ్యని చూశారు, అంజయ్యని చూశారు, ఈ ఎంతో గొప్ప గొప్ప మహానుభావులను చూశారు, ఎన్టీఆర్ని చూశారు. ఒక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలంటే నిజాయితీకి నిక్కచ్చితనానికి ఒక బలమైన చర్చకు వేదికలు. భారతదేశ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏలిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు కేంద్రంలో ఎన్టీఆర్ చక్రం తిప్పాడు, చంద్రబాబు నాయుడు చక్రం తిప్పాడు, ఇప్పుడు వెంకయ్యనాయుడు బీజేపీ పార్టీలో చక్రం తిప్పాడు, కమ్యూనిస్టుగా సీతారాం యెచూరి తెలుగోడు జాతీయ స్థాయిలో చక్రం తిప్పాడు. తెలుగు నాయకులు భారతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వైసీపీ పార్టీ పెట్టిన తర్వాత రాజకీయం రూపం మారిపోయింది. రాజకీయం అంటే బుల్లు తిట్టడం, రాజకీయం అంటే దాడులు చేయటం, రాజకీయం అంటే కేసులు పెట్టి అవతల వాళ్ళని అరెస్టులు చేపించడం. ఇది వైసీపీ పరిపాలనలో జరిగినటువంటి పనులు. వైసీపీ పరిపాలనని 3 ముక్కల్లో చెప్పాలంటే బూతులు, దాడులు, అరెస్టులు. వీటిలో బూతులకు ఉపయోగించుకున్న వ్యక్తి పోసాని కృష్ణమురళి, కొడాలి నాని, వర్రా రవీందర్ రెడ్డి, తర్వాత బోరుగొడ్డ అనిల్ కుమార్, ఇట్లాంటి బ్యాచ్లోనే పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయ్యాడు. నిజానికి పోసాని కృష్ణమురళి మంచి స్క్రిప్ట్ రైటర్ అబ్బా, మంచి యాక్టరు, సినిమాల పరంగా ఎస్ మంచి రైటరు, మంచి యాక్టరు, మంచి డైరెక్టర్ కూడా. సో పోసాని గురించి ఎంత మంచి అభిప్రాయం ఉన్నట్టుంది మీకు. సో ఆయన గురించి మీ లేదు ఓకే అభిప్రాయం అంటే నీకు విషయం చెప్తా. ఇదే పోసాని కృష్ణమురళి నాగార్జున యూనివర్సిటీలో పీజీ చేశాడు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా చాలా సౌమ్యుడిగా మొదట్లో ఉండేవాడు. చంద్రబాబు నాయుడికి ఫ్యాన్గా వాణిజ్య ప్రకటన ఇచ్చేవాడు. చంద్రబాబు నాయుడు గారి పొగుడుతో ఈనాడు పేపర్లో, ఆంధ్రప్రదేశ్ పేపర్లో యాడ్స్ ఇచ్చేవాడు. తర్వాత ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి గారి పార్టీలో జాయిన్ ఎన్నికల్లో పోటీ చేశాడు, చిరంజీవి గారు అభిమానిగా. మళ్ళా ఎప్పుడైతే ఈ వైసీపీ పార్టీలో అనేది వచ్చిందో, పార్టీలో జాయిన్ అయ్యాడో, సావాసు దోషం ఫలితంగా బూతులు తిట్టడం స్టార్ట్ చేశాడు చిరంజీవి కుటుంబాన్ని. ఎవరు ఇంతమంది ప్రజారాజ్యంలోనే పనిచేసిన వ్యక్తి చిరంజీవి కుటుంబాన్ని, పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని, చంద్రబాబు కుటుంబాన్ని, నారా లోకేష్ని ఆయన వ్యక్తిత్వాన్ని ఇలా తిట్టడం స్టార్ట్ చేశాడు. ఏ రాజకీయ నాయకుడిని అయితే పోసాని కృష్ణమురళి అభిమానించాడో ఆ నాయకుడిని తిట్టాడు వైసీపీ పార్టీలో జాయిన్ అయిన తర్వాత. అదే పోసాని కృష్ణమురళి ఇలా ఏం చెప్తున్నాడు, నేను తిట్టడానికి కారణం సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇచ్చిన స్క్రిప్ట్, నాకు సాక్షి ఆఫీస్ నుంచి స్క్రిప్ట్ వచ్చేది, దాన్ని నేను చదివి వినిపించేవానని చెప్తున్నాడు. సరే వాట్ ఎవర్, ఆయన నోటి నుంచి వచ్చాయి కాబట్టి బయటకి అతని శిక్ష ఉండాలి కదా. సరే మొత్తానికి ఆయనకి బెయిల్ రావడం అయితే జరిగింది సార్. ఇక్కడ ఎప్పటికే జైల్లో ఫ్రీగా పోలీస్ క్యాన్లో తిరిగినటువంటి పోసాని కృష్ణమురళి ఆరోగ్యం బాగలేక జైల్లో చెప్పకూడదు తినాల్సిన పరిస్థితి వచ్చిన తర్వాత ఆయన బిహేవియర్లో కొంత తేడా వచ్చిందనే వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోర్టు జడ్జి గారి ముందు కూడా కొంత అభ్యర్థనలు పెట్టుకున్న దాఖలాలు అయితే మనం కూడా చూసాం. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాతైనా ఆ వ్యక్తిత్వంలో ఏమైనా మార్పు వస్తుంది అనుకోవచ్చు. మీ వ్యక్తిగత అభిప్రాయం ఏంటి అసలు? పోసాని కృష్ణమురళి సినిమా మెంటల్ కిస్ట్ అనేది ఉంటుంది, అవును, అలానే బిహేవ్ చేస్తున్నాడు. ఒక 3 రూపాయలు ఉంటాయి, రెమో ఉంటాయి కదా, అపరిచితుడు, రాము, ఈ 3 క్యారెక్టర్లు కూడా పోషిస్తున్నాడు. పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత గుండె పోటు వచ్చింది అంటాడు, అది రాదు. తర్వాత నేను ఆత్మహత్య చేసుకున్నాను జడ్జి గారి ముందే చెప్తాడు, నాకు వేదోపతిని చచ్చిపోతానండి అని చెప్తాడు, అది తప్పు, అలా చెప్పకూడదు. తర్వాత నాకు ఆరోగ్యం బాగాలేదు అంటాడు, పూటకోసారి ఆరోగ్యం బాగోదు ఆయనకి. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే తన మ్యానరిజం ఒకటి ఉంటుంది, షర్ట్ ఇలా లాక్కుంటూ రాజా అంటూ ఆ బిహేవియర్ కూడా మారిపోయిందని చెప్పేసి పోలీసుల నుంచి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఇంకోటి కూడా ఏంటంటే, ఇప్పుడు ఈయన ఇంట్లో వ్యక్తిగత డాక్టర్ ఎప్పుడు అందుబాటులో ఉండడో తెలియదు, కానీ జైల్లో ఎప్పుడు డాక్టర్ అందుబాటులో ఉంటాడు. కంక్లూడ్ డాక్టర్ ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. కాబట్టి జైలే
ఆయనకు సేపు ఆరోగ్య పరిస్థితులు బాగాలేకపోతే మాత్రం జైల్లో సేఫ్గా వైద్యం చేస్తూ ఉంటారు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, పోసానికి ఇష్టమల్లి ఎపిసోడ్ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ వ్యక్తిగత హననాలకి పాల్పడితే, బూతులు తిడితే ఏదో ఒక రోజు శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లాల్సిందే. మనం ఎంత సెలబ్రిటీ అయినా, మనం ఎంత తోపైనా, మనకి ఎంత మంచి పేరున్నా జైలుకి పోవాల్సిందే. ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మనం జైలుకి వెళ్తే అయ్యో పాపం అనేవాడు కూడా ఉన్నాడు ఇలాంటి పాపాలు చేసిపోతే. ఇప్పుడు పోసానికి ఇష్టమల్లికి బోయపాటి శ్రీని దగ్గర బంధువు, ఇంకో కొరటాల శివ దగ్గర బంధువు. కనీసం స్పందించారా? కరెక్ట్. కనీసం ఆ పాపం అన్నారా? వాళ్ళ భార్య తప్ప, వాళ్ళ భార్యకి తప్పదు కాబట్టి ఓకే, కానీ భార్య తప్ప సినిమా ఇండస్ట్రీలో 2 దశాబ్దాలుగా ఉన్నాడు కాదు పోసానికి ఇష్టమల్లి. ఒక్క చిన్న స్థాయి నటుడి నుంచి పై స్థాయి నటుడి వరకు, తోటి ఆర్టిస్టుల వరకు ఎవరన్నా ఒక్కళ్ళన్నా పాపం పోసానికి ఇష్టమల్లి అన్నోడు ఉన్నారా? మహిళల గురించి, పిల్లల గురించి అంత నీచంగా మాట్లాడినప్పుడు సొంత కుటుంబ సభ్యులైనా దాన్ని ప్రోత్సహించరు, దాన్ని ఖచ్చితంగా ఖండిస్తారు కదా. అవును. ఇప్పుడు అందుకనే రేపు ఎవడో పొలిటికల్ పార్టీ డబ్బులు ఇస్తానన్నాడని, ఎవడో పొలిటికల్ పార్టీ స్క్రిప్ట్ ఇస్తానని బుర్ర లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఇట్లాంటి పరిస్థితులు వస్తాయని చెప్పడానికి పోసానికి ఇష్టమల్లి ఒక ఎగ్జాంపుల్ అని నేను చెప్పదలుచుకున్నాను. మొత్తానికి పోసాని కృష్ణమురళి వ్యవహారంలో బెయిల్ వచ్చింది తప్ప నిర్దోషిగా కోర్టు ప్రకటించలేదు. మరోపక్క బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన విషయంలో అరెస్టును తాత్కాలికంగా పోస్ట్ పోన్ చేసింది తప్ప తను నిర్దోషి అంటూ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదంటూ కోర్టు అయితే తీర్పునివ్వడం జరగలేదు. సో భవిష్యత్తులో ఇంకా చర్యలు తీసుకునే అవకాశం అయితే లేకపోలేదు. థ్యాంక్ యూ.